అప్పుల ఊబిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయారు, అందువల్ల మేము చేయలేకపోతున్నామనేటువంటి మాట 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వంక చూపటమో బురద జల్లి వెళ్ళటమో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు శాతగాని చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అప్పుల విషయానికి వచ్చినప్పుడు చాలా తిప్పలు పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రకరకాలుగా చెప్తున్నారు అప్పుల గురించి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 14 లక్షల అప్పు చేసింది, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు. మళ్ళా తర్వాత మాట్లాడితే 12 లక్షల అప్పు అన్నారు. తర్వాత గత సంవత్సరం 10 లక్షల కోట్లు అని గవర్నర్ చేత చెప్పించారు. చివరికి బడ్జెట్లో చూస్తే ఆయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే కాగ్ లెక్కల ప్రకారం 6,46,000 కోట్లు మాత్రమే అని చెప్పారు. ఏంటో నాకు అర్థం కాల. ముందు 14 లక్షలు అన్నారు, చివరికి చూస్తేనేమో కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు.